మనిషి ఒక ప్రేమ పిపాస అండి. వాడు దేన్నో ఒక దాన్ని ప్రేమించుకుని ఉండలేడు. ఇది మనిషి సమస్య. దేవుణ్ణి ప్రేమించలేదనుకోండి, నేను మీకు విశ్వాసం గురించి ఒక సత్యం చెప్పాను కదా, దేవుణ్ణి విశ్వసించకపోతే ఏదో ఒక పనికి మళ్ళీ దాన్ని నమ్ముతామని. ఇది కూడా అంతే, ప్రేమ కూడా అంతే. నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోతే ఏదో ఒక పనికి మళ్ళీ దాన్నో ఏదో ఒక పనికి మళ్ళీ వాడినో నువ్వు నమ్మేస్తావు, నువ్వు ప్రేమించేస్తావు. యూ కెనాట్ బట్ లవ్, దట్స్ హ్యూమన్ నేచర్. అందుచేత దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే అందరినీ సరిగా ప్రేమిస్తాం, పనికి మళ్ళీ వాటిని ప్రేమించాం. చూడండి, మానవ లోకంలో ఇప్పుడు ఈరోజు నా నడుస్తున్న తీరు ఏమిటంటే, మనం డబ్బుని వాడుకోవాలి, వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని ప్రేమించాలి. కానీ ఈరోజు మానవ సంబంధాలు ఎలా ఉన్నాయంటే, మనుషుల్ని వాడుకుంటున్నాం, డబ్బుని ప్రేమిస్తున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. చాలాసార్లు మీ కార్ని ప్రేమించినంత మీ భార్యని కూడా మీరు ప్రేమించరు. చాలామంది భార్యలు వాళ్ళ ఇంట్లో కుక్క పిల్లని ప్రేమించినంత వాళ్ళ ఆయన్ని ప్రేమించరు. చాలామంది భార్యలు వాళ్ళ పట్టు చీరని ప్రేమించినంత వాళ్ళ ఆవిడని ప్రేమించరు. చాలామంది భార్యలు వంట లెక్కను ప్రేమించినంత వాళ్ళ సొంత అక్కను కూడా ప్రేమించరు. ఇది ప్రాబ్లం. ఎందుకు భర్తలు భార్యలను ప్రేమించలేకపోతున్నారు, భార్యలు భర్తలను ప్రేమించలేకపోతున్నారు? ఎందుకంటే ప్రేమకు మూలమైన వాడిని, ప్రేమకు మూలాధారమైన వాడిని ఎవరిని తీసేస్తే ప్రేమ చచ్చిపోతుందో ఆయన్ని ప్రేమించడం చేత కానప్పుడు ఇంకెవరిని ప్రేమించడం సరిగ్గా చేత కాదు మనకి. అందుకనే ప్రేమలో ఒక ఉన్మాదం వచ్చి పడింది. ఇప్పుడు ప్రేమోన్మాదం అనేది భాషాపరంగా సరి అయిన సమాసం ఏమో కానీ, అది దుస్సమాసం కాకపోవచ్చేమో కానీ ప్రేమలో ఉన్మాదం ఉండదు. వాస్తవికంగా ఆలోచించినప్పుడు ప్రేమకి ఉన్మాదానికి పడదు. ప్రేమోన్మాదం అనేది అసలు లేనే లేదు. ప్రేమ పేరిట ఉన్మాదం అను కొంచెం వినడానికి బాగుంటుంది. మన ప్రేమలు మారిపోయినాయి. ఎందుకంటే ప్రేమ మూర్తిని, ప్రేమకు మూలకారకుడిని మనం మర్చిపోయాం. మీ మనసుల్లో ఎక్కడో తలకాయల్లో వస్తుంది, ఎందుకు నేను దేవుడిని ఇంత ప్రేమించాలి, ఈయన ఇంత స్వార్థపరుడా, ఈయన ఇంత శాడిస్టా, అమ్మకిచ్చే ప్రేమ కూడా కావాలంటాడు, నాన్నకిచ్చే ప్రేమ కావాలంటాడు, నన్ను నేను ప్రేమించుకుంటే ఆ ప్రేమ కావాలంటాడు, భార్యకి ఇచ్చేది కావాలంటాడు, ఇంకా నా దగ్గర ఏం మిగులుతుంది అని మీరు అనుకోవచ్చు. నో, ఆయన శాడిస్ట్ కాదు, ఆయన చాలా మంచోడు. ఎందుకంటే ప్రేమకు మూలాధారమైనవాడు కాబట్టి, ముందు నన్ను ప్రేమిస్తేనేరా నీకు ఏ ప్రేమ అయినా అర్థం ఇది సచ్చుద్దని చెప్తున్నాడు అనమాట ఆయన. అదే ఆయన చెప్తుంది. యేసుప్రభు మనందరి ప్రేమను, అత్యున్నతమైన ప్రేమను, అద్వితీయమైన ప్రేమను కోరుతున్నాడంటే, నువ్వు నా శిష్యుడు కావాలంటే ముందు ప్రేమించడం నేర్చుకోరా నన్ను అంటున్నాడు ఆయన. ఎందుకంటున్నాడంటే, అక్క కంటే, అక్క చెల్లెండ్ర కంటే, అన్నదమ్ముల కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటాడంటే, నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని. అమ్మా నాన్న కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటాడంటే, నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని. నీ బిడ్డల కంటే ఎక్కువ నన్ను ఎందుకు ప్రేమించమంటాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తేనే నువ్వు వాళ్ళని సరిగా ప్రేమించగలవని. నన్ను తాను ఉపేక్షించుకోకపోతే నా శిష్యుడు కానేరడు అని ఎందుకు అంటున్నాడంటే, మనల్ని కూడా మనం ప్రేమించుకోవాలండి. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోవడం జీరో అవుతుందో మీకు ఒకటే మిగులుతుంది, ఆత్మహత్య. మనిషి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో తెలుసా? మీరు సైకాలజిస్టులను అడగండి. వెన్ హీ లవ్స్ హిమ్సెల్ఫ్ జీరో, హీ కమిట్స్ సూసైడ్. అది పురుషుడైనా, స్త్రీ అయినా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఆత్మహత్య ఎప్పుడు చేసుకుంటారంటే